అండ్ ఓపీటీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇది కూడా దాదాపుగా ఒక $1,00,000 వెళ్ళిపోతోంది. ఒక్కసారి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఏంటిది, ఇది పుకారా లేకపోతే ఊహాగానమా? ఇజ్ ఇట్ సో అటువంటి డెసిషన్ తీసుకునేందుకు ట్రంప్ అడుగులు వేస్తూ ఉన్నారా? ప్రస్తుతానికైతే H1B వీసాలు అయితే అంటే నిన్ననే ఒక రూల్ అనేది పాస్ చేయడం జరిగింది సార్. అంటే ఈ పబ్లిక్ లా ఫీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఒక పెద్ద కంపెనీలకు, అంటే పెద్ద కంపెనీలు కానీ మిడ్ సైజ్ కంపెనీస్ కి 50 మంది ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉండి అట్లనే దీంట్లో 50% కన్నా ఎక్కువ 50% కన్నా ఎక్కువ H1B L1 ఉండే వాళ్ళకు $4,000 పబ్లిక్ లా ఫీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇమిగ్రేషన్ కి, అంటే వన్ టైం ఫీ అట్లాంటిది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ టైం మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకున్నా, అమెండ్మెంట్ ఫైల్ చేసుకున్నా, ప్రతిసారి మీరు ఏ పిటిషన్ అయినా కానీ USCIS కి సబ్మిట్ చేస్తే దానికి $4,000 కట్టిన తర్వాత మాత్రమే మనకు అప్రూవల్ వస్తుంది. ఒకవేళ అది పే చేయకపోతే మనం పిటిషన్ రిజెక్ట్ అయిపోతుంది. దీని ద్వారా ఏమైపోతాడు అంటే కొంచెం మిడ్ సైజ్ కంపెనీస్ కి, అంటే ఇప్పుడు నార్మల్ గా ఎంప్లాయీస్ ని హైర్ చేసుకునేటప్పుడు $4,000 ప్రతిసారి వాళ్ళు కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే 4,000 అంటే సుమారు $4,00,000 కట్టాలి వాళ్ళు. అంటే ఇలాంటివి ఏమైతుందంటే కొంచెం మన వర్క్ ఫోర్స్ అనేది ఇన్అట్రాక్టివ్ గా మారిపోయే హయ్యర్ ఛాన్సెస్ ఉంటుంది. అంటే వీళ్ళని హైర్ చేసుకోవడము చాలా ఎక్స్పెన్సివ్ గా అయిపోతుంది. అంటే వేరే వాళ్ళని మనం హైర్ చేసుకోవచ్చు కదా ఎందుకు అనే ఒక ఆలోచనలో కూడా వాళ్ళు పడచ్చు. అంటే కొంచెం ఈ H1B వర్కర్స్ అనేది అన్అట్రాక్టివ్ గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సార్ దీని ద్వారా. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపెనీలకు కూడా ఎక్కువ ప్రాఫిట్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇమిగ్రేషన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెరిగిపోతుంది. అంటే ఈ $4,000 ప్రతిసారి వాళ్ళు పే చేయాలన్నా కానీ వాళ్ళ ప్రాఫిట్స్ లో కట్ డౌన్ డ్యూరేషన్ ఎలా ఉంటుందండి? ఈ ప్రతి ఏడాదికి $4,000 పే చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది ఇది? ప్రతిసారి మీరు USCIS కి ఏదైనా కానీ, అంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ కానీ, అంటే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ కానీ, ఎక్స్టెన్షన్స్ కానీ, అమెండ్మెంట్ కానీ ఏది అప్లై చేసినా కానీ ప్రతిసారి మీరు ఒక పిటిషన్ USCIS కి పంపించాలనుకుంటే ఆ టైంలో $4,000 అధికంగా కట్టాలి. అంటే ఇప్పుడు సుమారు $2,000 ఉంటే, ఇప్పుడు $3,000 ఉంటే దానికి మళ్ళీ అధికంగా $4,000 కట్టాలి. అంటే సుమారు నీకు 70-80% ఫీజు అనేది పెరిగిపోతుంది సార్ దీంతో. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ఇందాక మనము ఈ ఓపీటీ స్టూడెంట్స్ 100K అంటే ప్రస్తుతానికి ఇది వాషింగ్టన్ జర్నల్లో ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అంటే H1B వాళ్ళకు 100K $1,00,000 ఎలా పే చేశారు, అంటే $1,00,000 ఫీ ఎలా పెట్టారు, వీళ్ళకి ఓపీటీ స్టూడెంట్స్ కూడా $1,00,000 ఫీ పెట్టాలి అనేది ఒక డిస్కషన్ లో ఉంది అని అయితే మనకు తెలుస్తుంది. ఇది కంప్లీట్ గా రూమర్. అంటే ప్రస్తుతానికి మనం భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. అంటిల్ అన్లెస్ మనకి ఏదైనా కానీ అఫీషియల్ గా న్యూస్ వచ్చేంత వరకు మనం ఇట్లాంటి రూమర్స్ గురించి కానీ ఇట్లాంటి దాని గురించి కానీ భయాందోళన చెందకూడదు అనేది అయితే నా పర్సనల్ ఒపీనియన్ సార్ అందరికి. గ్రేట్. మీరు ఇందాక అన్నారు, ఆ మాటని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఈ మాస్టర్స్కి, అంటే బ్యాచిలర్స్ నుంచి మాస్టర్కి కనుక వెళ్ళాలనుకుంటే ఇప్పుడు 6 months బిఫోర్ వీళ్ళు అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ కండిషన్, లేకపోతే దీన్ని తెరమీదకి తీసుకురావడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు సాయి శ్రీనివాస్ రెడ్డి గారు? నేను ఎందుకు ఈ మాట అడుగుతానంటే పొమ్మలకి పొగబెట్టే సిస్టమా? ఎందుకంటే ఒకవేళ అది కాకపోతే మళ్ళీ ఏ దేశం అయితే, ఫర్ సపోజ్ ఇండియన్స్ అయితే ఇండియాకి రావాలి, ఇక్కడ మళ్ళీ ఆ ప్రాసెస్ చూసుకోవాలి, సోషల్ వెట్టింగ్ జరుగుతుంది కాబట్టి బ్లాక్ చేసే సిచ్యువేషన్. అంటే ఎటువంటి డిస్కషన్ ఉంది? అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ యాంగిల్ రెండింటి గురించి మాట్లాడుకుంటే ఎటువంటి డిస్కషన్ ఉందండి? ఓకే, అంటే లెట్స్ టాక్ అబౌట్ అంటే గవర్నమెంట్ వర్షన్ అనేది నేను పుట్అప్ చేయాలనుకుంటా. గవర్నమెంట్ ఏమంటుందంటే సార్, డ్యూరేషన్ ఈ స్టూడెంట్స్ కి మనము వీళ్ళని ఓవర్సైట్ చేయడానికి కానీ ఓవర్సీ చేయడానికి కానీ మన దగ్గర ఏ సోర్సెస్ కానీ ప్రస్తుతానికి లేదు. వీళ్ళు ఒక స్టూడెంట్ విద్యార్థి వచ్చేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళని ఓవర్సీ చేయడానికి కానీ, లేకపోతే వీళ్ళు ఒక ఇమిగ్రెంట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత, నాన్ ఇమిగ్రెంట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని అప్పుడప్పుడు మనం ఓవర్సీ చేయాలి. దానికి మనం ఏదో ఒకటి తీసుకొని రావాలి అనే టైంలోనే ఈ రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్, అంటే దీని ద్వారా కొంతమంది ఏదో 9/11 అటాక్స్ జరిగినప్పుడు ఎవరికో ఒకసారి F1 వీసా దీని ద్వారా ఇవ్వడం కానీ, లేకపోతే కొంతమంది ఏదో ఇట్లా స్పైస్ అనేది F1 స్టూడెంట్ వీసా మీద వస్తున్నారు అనేది వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. అంటే ఇంకొక వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎప్పుడో 1990లో పెట్టిన ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఆ రోజు ఉన్న రూల్స్ ఈ రోజు కూడా మనం ఇదే ఫాలో కావాలా అనేది వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఎంతో టెక్నాలజీ మారింది, ఎంతో అంటే చాలా బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది జరిగింది. సో ఆ రోజు ఉన్న రూల్స్ ఈ రోజు కూడా ఫాలో కావాలి అంటే ఓల్డ్ డేటెడ్ రూల్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. మనము అంటే యాజ్ ఎన్ ఇమిగ్రేషన్ అటార్నీస్ కానీ, లేకపోతే మన విద్యార్థులు కానీ వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అంటే యాజ్ ఫర్ మీ, అంటే ప్రతిసారి స్టూడెంట్స్ USCISకి అప్రూవల్ వచ్చిన తర్వాత వరకు వెయిట్ చేయడం కానీ, లేకపోతే ఇది ఒక్కసారి మనం అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్కి వెళ్ళిపోయినా కానీ, లేకపోతే గవర్నమెంట్ మనల్ని ఏమైనా ఓవర్ సైట్ చేస్తుంటే కానీ మనము ఈ టైం డిలేస్ అనేది ఎంత
ఎంత సివియర్గా ఉంటాయో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే ప్రతి ప్రభుత్వంలో, అంటే ఇండియాలో కానీ ఇక్కడైనా కానీ మనం ఒకసారి గవర్నమెంట్ ప్రాసెసింగ్కి వెళ్ళిపోతే అది ఎప్పుడు ప్రాసెస్ అవుతుంది, ఎప్పుడు అప్రూవ్ అయిపోతుంది అని మనకు టైం లైన్స్ అనేది తెలియదు. ఈ టైం లైన్స్ అనేది తెలియకపోవడం వల్ల మన ఎడ్యుకేషన్ ఏమైనా స్పాయిల్ అయిపోతుందా, లేకపోతే మన ఎడ్యుకేషన్ అనేది మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతామా, లేకపోతే మన పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో, ఇమిగ్రేషన్ స్టేటస్ అనేది, ఇలాంటివన్నీ ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ కొంచెం, అంటే లేకపోతే స్టూడెంట్స్ కానీ కొంచెం భయాందోళనతో చెందుతున్నారు. అంటే ప్రతి సంవత్సరంన్నరకు మనం యూఎస్సిఎస్కి అప్లై చేయాలి, అది ఎప్పుడు అప్లై చేయాలి, ఎంత ఫీజు కట్టాలి, అది మనకి ఏమన్నా ఆర్ఎఫ్ఈస్ వస్తాయా, నాయిడ్స్ వస్తాయా, మన పరిస్థితి అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్ సంవత్సరం లోపలే మనం ఇవన్నీ రూల్స్ అనేది మనము కంబైన్ చేసుకొని మనం దీన్ని అనుసరించాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది సార్ విద్యార్థులకు. అంటే ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇమిగ్రేషన్ అటార్నీగా నాకైనా ఎవ్రీడే ఇలాంటి రూల్స్ అనేది చేంజ్ కావడము, రేపు పొద్దున కొత్త రూల్ వస్తుంది, ఏ రూల్ ఫాలో కావాలనేది మనకు అర్థం కాదు. అంటే విద్యార్థులకు హూ డజంట్ హ్యావ్ ఎనీ లా బ్యాక్గ్రౌండ్ కానీ దీని గురించి కొంచెం అవగాహన తెలియని వాళ్ళకు చాలా కష్టంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్ ప్రస్తుతం. ఓకే, సో బిఫోర్ కంక్లూడింగ్ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకు వీసాస్లో దాదాపు 62% ఆ డిక్రీజ్ ఎందుకు కనిపిస్తూ ఉంది అండ్ ఇంకా పడిపోయే అవకాశం ఉందా? యాడింగ్ టు దిస్ ఇనీషియల్ ఎవిడెన్స్ కండిషన్ లేకపోతే నిబంధన మన తెలుగులో మాట్లాడుకుంటే, సో దీని గురించి కూడా మాట్లాడుకొని కంక్లూషన్ పాయింట్స్, మీ సలహా ఏంటి ఇండియన్ స్టూడెంట్స్కి? వచ్చే అవకాశం ఉందా, ఇంకా ఆ ఛాన్సెస్ ఇంకా బ్రతికే ఉన్నాయా, లేకపోతే ఛాన్సెస్ క్షీణిస్తూ ఉన్నాయా అమెరికాకి రావాలంటే? ఎస్, ముందుగా మనం దీని గురించి అంటే ఈ కొత్త రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇనిషియల్ ఎవిడెన్స్ లో అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పెటిషన్ సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని మెయిన్ ఎవిడెన్సెస్ అని సబ్మిట్ చేయడం లేదు. అంటే విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు ద యుఎస్సిఎస్, ఏదైనా మన కేసు అడ్వకేట్ చేయడానికి ముందు ఏం చేస్తున్నారంటే యుఎస్సిఎస్ మనకు ఆర్ఎఫ్ఈ అనేది ఇస్తున్నది. అంటే ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అంటారు దాన్ని. అంటే మీరు ఏవేవి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో అది సబ్మిట్ చేయండి, అది సబ్మిట్ చేసి మేము మీ పిటిషన్ ప్రాసెసింగ్ చేస్తామని చెప్పేది. కానీ ఇప్పుడు ఏమంటుందంటే ఒకేలా ఇనీషియల్ ఎవిడెన్సే మీరు బై డిఫాక్టో కావాల్సిన ఎవిడెన్సే మీరు సబ్మిట్ చేయకపోతే మేము డైరెక్ట్గా మీకు నోటీస్ టు ఇంటెంట్ టు డినై, అంటే మీ పిటిషన్ని డినై చేస్తాము. ఎందుకంటే దీని ద్వారా ముందు అప్లై చేసిన వాళ్ళకి కానీ ఈ వీసాస్ ప్రాసెసింగ్ టైం కానీ చాలా అధికంగా ఉంటుంది. అంటే మీరు చిన్న సగం ఎవిడెన్స్ అప్లై చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ బ్యాక్లాగ్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది, టైం వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకే మేము కొత్త రూల్ అనేది తీసుకొని వస్తున్నాము. డైరెక్ట్గా మేము నోటీస్ టు ఇంటెంట్ టు డినై అనేది వాళ్ళు ఇష్యూ చేస్తాము. అంటే ఇక్కడ యుఎస్సిఎస్ అధికారులకు చాలా అధిక శాతంలో పవర్స్ ఇవ్వడం జరిగింది సార్ దీని ద్వారా, ఈ ఇనిషియల్ ఎవిడెన్స్ ద్వారా. అంటే లెట్స్ సీ సార్, అంటే ఇది మొన్ననే ఇంప్లిమెంటేషన్కి వచ్చింది, మనకు ఒక 1.5 వీక్ తర్వాత కరెక్ట్గా రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయో మనకు తెలుస్తుంది సార్. రైట్ థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అది మొత్తంగా ఇమిగ్రేషన్ అటార్నీ సాయి శ్రీనివాస్ రెడ్డి చెబుతుంది. అమెరికాలో చదువుకోవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్కి బ్యాక్ టు బ్యాక్ బిగ్ షాక్ తగులుతోందంటే కనుక ఎస్ అవుననే మాట వినిపిస్తోంది. కారణం అక్కడ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అది అమెరికాకు మంచి చేసేందుకు మాత్రమే నిర్ణయం అనేది ట్రంప్ మాట కాదు, ఇది ఇండియన్స్కి ఇబ్బంది పెడుతుంది అని కొనలు ఆలోచిస్తే కనుక సమ్వాట్ అటువంటి డిస్కషన్కి దారితీస్తుంది. అయితే కారణం ఏంటి? 2025 సీజన్లో భారీగా యుఎస్ స్టూడెంట్ వీసా అనుమతులు తగ్గిపోయాయి. 2024తో పోలిస్తే 2025లో ఇండియన్ స్టూడెంట్ వీసాల్లో ఏకంగా 62% కోత పడింది. మే ఆగస్టు మధ్య ఇండియన్స్కు జారీ అయిన F1 వీసాల్లో 58,694 నుంచి 22,149కి పడిపోయింది. చైనాతో పోలిస్తే భారతీయ విద్యార్థుల వీసా తిరస్కరణలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నోట్ దిస్ పాయింట్, చైనాతో పోలిస్తే మన భారతీయ విద్యార్థుల వీసా తిరస్కరణలు ఎక్కువ ఉన్నాయి. అండ్ దీని గురించి మనం రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇమిగ్రేషన్ దరఖాస్తులో చిన్న లోపం ఉన్నా కూడా తిరస్కరణకు గురవుతూ ఉంది. వీసాలు తగ్గినప్పటికీ యుఎస్ యూనివర్సిటీస్లో చేరుతున్నారు విదేశీ విద్యార్థులు, అందులో భారతీయులు